కేర్ ప్రొడక్ట్ అయిన వెస్టేజ్ ఫైబర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫైబర్ అనేది ఒక కఠినమైన కార్బోహైడ్రేట్. ఇది సాధారణమైన కార్బోహైడ్రేట్తో పోలిస్తే తొందరగా జీర్ణం కాదు. ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా అవసరం. ఇది మన శరీరానికి ఎక్కువ శక్తినిచ్చే పదార్థం. మనం సాధారణంగా రోజుకు 2000 క్యాలరీస్ తీసుకుంటాం. అందులో 900 నుంచి 1300 వరకు కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తాయి. డైటరీ గైడ్లైన్స్ ప్రకారం ప్రతిరోజు 225 నుంచి 325 వరకు కఠినమైన కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చే క్యాలరీస్ తీసుకోవాలి. కఠిన కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్స్. వీటిలో అధిక పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల మనకు తక్కువ ఆకలి అవుతుంది. అలాగే ఇవి సరళమైన కార్బోహైడ్రేట్స్ లాగా మన బాడీలో షుగర్ లెవెల్స్ని పెరగనివ్వదు. వెస్టేజ్ ఫైబర్ అనేది 3 రకాల సాలబుల్ ఫైబర్స్ల మిశ్రమం. మొదటిది చికోరీ రూట్స్ ఎక్స్ట్రాక్ట్, రెండోది మాల్టోడెక్స్ట్రిన్, మూడోది గ్వార్గమ్. చికోరీ రూట్స్లో న్యాచురల్ ఫైబర్ అయిన ఇన్యులిన్ ఉంటుంది. చికోరీ రూట్స్ నుంచి ఇన్యులిన్ తీసి ఫైబర్ని తయారు చేశారు. మాల్టోడెక్స్ట్రిన్ ధాన్యాల గింజల నుండి తయారు చేస్తారు. అలాగే గ్వార్గమ్ గోరుచిక్కుడు నుండి తయారు చేస్తారు. తక్కువ క్యాలరీలు గల వెస్టేజ్ ఫైబర్ తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. అధిక బరువుని నియంత్రిస్తుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది. మనం రోజు తీసుకునే ఆహారంతో పాటు వెస్టేజ్ ఫైబర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది రాదు. అలాగే ఇది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల ఆకలి ఎక్కువగా అవ్వదు. ఇంకా మనం చాలా హెల్తీగా ఉంటాం. దీనిలో తక్కువ క్యాలరీస్ ఉండడం ద్వారా గుండె సంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే వెస్టేజ్ ఫైబర్ తీసుకోవడం ద్వారా మన శరీరంలో మంచి బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. వెస్టేజ్ ఫైబర్ మీ బాడీని డీటాక్సిన్ చేస్తుంది. దీనిని 250 to 300 ml వాటర్లో 1 టేబుల్ స్పూన్ కలుపుకొని తాగాలి. ఈ విధంగా రోజుకు 2 సార్లు తాగవచ్చు. దీనిని 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తీసుకోవచ్చు. వెస్టేజ్ ఫైబర్ని 6 సంవత్సరాల లోపు పిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వాడరాదు. సో ఫ్రెండ్స్, ఇది వెస్టేజ్ ఫైబర్ యొక్క హెల్త్ బెనిఫిట్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.